వచ్చే ఎన్నికల్లో పరుచూరు నియోజకవర్గంలో మూడోసారి టీడీపీ జెండా ఎగురవేస్తానని ఆ పార్టీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ సాంబశివరావు తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామంటున్న ఏలూరు సాంబశివరావుతో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పరుచూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు ముందుకు ప్రచారంలో తన స్టైల్లో ముందుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గతంలో చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు వచ్చే తెలుగుదేశం పార్టీ ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఏలూరు సాంబశివరావు తన ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 2 సార్లు నియోజకవర్గంలో విజయం సాధించి మూడోసారి హ్యాట్రిక్ దిశగా ఏలూరు సాంబశివరావు ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఏలూరు సాంబశివరావు అంతా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నియోజకవర్గంలో ప్రచారం ఎలా సాగుతుంది? బ్రహ్మాండంగా సాగుతుందండి. మీరే చూస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున ప్రజలు స్పందిస్తూ ఉన్నారు, పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, వారి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంతో రైతులు కానీ, రైతు కూలీలు కానీ, సామాన్య ప్రజలు కానీ పడిన బాధలు కష్టాలు కూడా ఈరోజు ప్రజల స్పందన రూపంలో కనబడతా ఉంది. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి పంపించే ప్రాసెస్ పర్ఫెక్ట్ గా జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే నియోజకవర్గంలో మీరు ఇప్పటి వరకు 2 సార్లు గెలిచారు, మూడోసారి కూడా హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రచారంలో మీకు ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, వాటి పరిష్కారం దిశగా ఎలాంటి గతంలో తెలుగుదేశం పార్టీ పనిచేసినప్పుడు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే బేస్ అండి దీనికి. అలాగే ఈరోజు ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానాల మీద, లేకపోతే అవినీతి భూకబ్జాల మీద పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పోరాటం, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆస్తిలాగా ప్రభుత్వాన్ని నడిపే విధానం, కేవలం తన డబ్బుల కోసం ఎన్నో రకాల పాలసీల రూపంలో లేకపోతే ఇంకొక రకాల పథకాల రూపంలో రాష్ట్ర ప్రజల ఖజానానే కాదు ప్రజల సొంత డబ్బును కూడా కొల్లగొడుతూ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వం ఉండటం దుర్మార్గం, అన్యాయం. కాబట్టి ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు, మనస్ఫూర్తిగా వారు సంఘీభావాన్ని తెలియజేసి మద్దతు తెలియజేస్తా ఉన్నారు. నియోజకవర్గంలో వైసీపీ ఏదైతే తప్పుడు ప్రచారాలను ఎలా చూస్తుంది? వాళ్ళకి ఆనవాయితీ అయిపోయింది. దాదాపు 23,000 ఓట్లు తీసేసి ఈ నియోజకవర్గంలో గెలవాలనే కుట్రకి నాంది పలికారు. అలాగే అక్రమంగా ఎన్నో కేసులు బనాయించారు, ఎన్నో రకాలుగా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేశారు. ఇవన్నీ దాటుకుంటూ ఒక అద్భుతమైన విజయం తీసుకుని పర్చూరులో ఈరోజు కూటమి అభ్యర్థిగా మేము ముందుకెళ్తా ఉన్నాం. అయితే రాష్ట్రంలో ఏదైతే నిన్న జరిగిన విజయవాడ సంఘటన విషయంలో చంద్రబాబు ప్రధానంగా అధికార పార్టీ తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేస్తుంది. అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా చంద్రబాబుకి ఆపాదించడం, నిన్న దాడి సంఘటన కూడా తెలుగుదేశం పార్టీ ఎట్లా చూస్తారు ఓవరాల్ గా? వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఇట్లాంటి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. మరోసారి మోసం చేయడానికి ప్రజల్ని ఇచ్చేయడానికి ట్రై చేస్తా ఉన్నాడు. కానీ ప్రజలు ఏమరపాటుగా లేరు, ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉన్నారు. మరో కోడికత్తి డ్రామాకి తెరలేపాడు కులకరాయితో. కాబట్టి ప్రజలు విశ్వసించరు, ఒక్కసారి నమ్ముతారు కానీ రెండోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. దీన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో తిప్పికొడతారని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, వచ్చే ఎన్నికల్లో మరోసారి పరుచూరు నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తానని చెప్పేసి ఏలూరు సాంబశివరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధితో పాటు ఏదైతే గత చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే వైసీపీ అరాచకాలు మాత్రం ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఏలూరు సాంబశివరావు తెలుపుతున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.